దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అప్రమత్తమైన అధికారులు వైరస్ కట్టడికి చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే ఏపీలో 4 కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మరో కేసు నమోదైంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఇప్పుడు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తణుకులో కరోనా టెస్టులు చేస్తున్నారు. మరోవైపు ఏలూరులోని శాంతినగర్ లో దంపతులకు కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు దంపతులు. అప్రమత్తమైన ఏలూరు వైద్యాధికారులు బాధితుల బంధువులకు కరోనా పరీక్షలు చేశారు. వారిలో ఎవరికీ కరోనా పాజిటివ్ తేలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకుతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రద్దీ ఉన్న ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చెప్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఏపీలో వరుసగా నమోదవుతున్న కేసు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇప్పటికే అధికారులతో సమీక్ష చేశారు. రాష్ట్రంలో కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డు ఏర్పాటు చేశారు. ఇటీవలే హైదరాబాద్ లో కరోనా వచ్చిన వైద్యుడికి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు.